మొత్తం ఆవిడికే వదిలి వెళ్ళిపోదాం. ప్రశాంతంగా బ్రతుకుదాం. అమ్మని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? రికవర్ అవగానే థ్యాంక్స్ చెప్పే వంకతో మీ అన్న మా ఇంటికి వస్తాడేమో. ధ్యానంలోకి వెళ్ళినట్టు నటిస్తే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాననుకుంటున్నారేమో. కొన్ని విషయాల్లో మృణాలినికి ఓపిక చాలా ఎక్కువ. మీరు కళ్ళు తెరిచి నాతో మాట్లాడే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ ఓపికే నిన్ను కాపాడుతోంది మృణాళిని. ఎదురు దెబ్బతిన్న ప్రతిసారి గెలుపు నీదే అయ్యేలా చేస్తోంది. మీ కోపం అందుకే కదా, నేను గెలుస్తున్నాను అనే కదా. కోపమా? నాకా? అవును, మీకిష్టమైన వాళ్ళు ఓడిపోతూ ఉంటే చూడలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. అలా అని నన్ను ఏం చేయలేకపోతున్నారు. నా మీద అంత అనుమానం ఉన్నదానివి ఇక్కడికెందుకొచ్చినట్టు? మీరు రమ్మంటేనే వచ్చాను. నేను రమ్మన్నానా? ఎప్పుడు? కలలో. నా కలలో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, రమ్మన్నారు. అందుకే వచ్చాను. ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది. మనసు మాయ చేసి ఒప్పించి తప్పు చేసినా అంతరాత్మ ఒప్పుకోదు. ఆ తప్పుని ఎత్తి చూపుతూనే ఉంటుంది. నిద్రపోనివ్వదు, కుదురుగా ఉండనివ్వదు. నాకు తెలిసి నీ విషయంలోనూ అదే జరుగుతోంది. ఏంటి మీ ఉద్దేశం? అర్థం కాలేదా? అర్థం కాకపోవడం కాదు, మీ అర్థమేంటో విన్నావని. న్యాయమనే మాటకి రెండు అర్థాలు ఉండవు. ఉండబట్టే కదా మీకు న్యాయం అనిపించింది, నాకు అన్యాయం అనిపిస్తోంది. నాకు న్యాయం అనిపించింది, మీకు అన్యాయం అనిపిస్తోంది. అదంతా ఎవరి ఆత్మసంతృప్తి కోసం వాళ్ళు చెప్పుకునే అర్థాలు. ప్రతి తప్పుకి ఒక కారణం ఉంటుంది, ఒక సమర్థన ఉంటుంది. అంత మాత్రం చేత ఆ తప్పు ఒప్పైపోదు, ఆ తప్పు చేసిన వాళ్ళు నిర్దోషి కాదు. ఇంతకీ మీరు చెప్పదలుచుకుందేంటి? మీరు నన్ను రమ్మన్లేదా? లేదు మృణాళిని, నువ్వు చేస్తున్న పొరపాట్లు నీ మనసును గుచ్చుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి, సిగ్గుపడేలా చేస్తున్నాయి. అలా అని ఆ మాట పైకి చెప్పుకోలేకపోతున్నావు. బహిరంగంగా చేస్తున్న తప్పుల్ని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. నీ అంతరాత్మని సంతృప్తిపరచటానికి నీ తప్పుల్ని నాకు చెప్పుకోవాలనిపించి ఇలా వచ్చావు. ఏం కాదు. నీ అంతరాత్మని ప్రశ్నించుకో. నేనేమి తప్పులు చేయడం లేదు, గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. లేనిపోనివి ఊహించుకోకండి. కట్టుకున్న భర్తని చంపాలి అనుకోవటం, చంపే ప్రయత్నాలు చేయటం తప్పు కాదా? పెద్దవారు, పురాణాలు వేదాలు తెలిసినవారు, మీకు చెప్పేంత దాన్ని కాదు స్వామీజీ. పర్వాలేదు, ఏమీ అనుకోను, చెప్పు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చేసేది నేనే, చేయించేది నేనే అన్నాడు. నేను ఏం చేసినా చేస్తున్నా తప్పు నాది కాదు, చేయించే ఆ దేవుడిది. ఓ, నీకు భగవద్గీత అలా అర్థమైందా? సరే, నీ దారిలోకే వచ్చి మాట్లాడతాను.
చేసేది చేయించేది ఆ పరమాత్మే అని తెలిసినప్పుడు నీ పట్ల జరిగిన అన్యాయానికి సమాజం మీద ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నావు? సమాజం మీద పగ తీర్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? అది దేవుడు రాసిన రాతే అని ఎందుకు సరిపెట్టుకోలేకపోతున్నావు? అవకాశం దొరికితే చాలు నన్ను తప్పు పట్టాలని చూస్తారు. ఏ మీ రాజావారు మాత్రం పవిత్రులా? తప్పులేమీ చెయ్యలేదా? ఎవరి జీవితాలతోనూ ఆడుకోలేదా? ఎవరిని ఏడిపించలేదా? అవేమీ మీకు పట్టవు, మీ కళ్ళకి కనిపించవు. ఆయన్ని పిలిచి నిలదీయరు. ఎందుకిలా చేస్తున్నావు అని ఆయన అడగరు. ఎందుకు ఎందుకు స్వామీజీ? అసలు మీకెందుకంత పక్షపాతం? ఎందుకీ వివక్ష? నేను కూడా ఆ హవేలీకి సంబంధించిన మనిషినే కదా. చెప్పండి స్వామీజీ, నా ప్రశ్నలకి సమాధానం కావాలి. చెప్పండి. ఇంత అర్జెంటుగా స్వామీజీ దగ్గరికి ఎందుకు బయలుదేరినట్టో తెలుసుకోవచ్చా? నా లైఫ్కి సంబంధించిన చిక్కుముళ్ళు విడదీసుకోవడానికి. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి? మీకు తెలీదా? ఎంతలా నేను ఊబిలో కూరుకుపోయాను మీకు తెలియదా? ఊబేని ఎందుకు అనుకుంటున్నారు? మరేమనమంటారు మంగరాజు గారు? బయటపడే మార్గమే కనబడటం లేదు. రోజు రోజుకి మరింత ఇరుక్కుపోతున్నాను. మరిన్ని బాధ్యతలు పెరుగుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. చాలా విచిత్రంగా ఉంది. కేవలం మీ గురించి మాత్రమే మీరు ఆలోచించడం. రాజేశ్వరి దేవి గారు కూడా ఇలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా అతి సాధారణమైన మనిషిని. నాకు చీము నెత్తురు ఉన్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపించే వరకు స్వామీజీని వదిలేదే లేదు. మృణాళిని, ఎవరి పాపాల చిట్టా ఏమిటో ఉండవలసిన వాళ్ల దగ్గరే ఉంటుంది. ఎవరితోనూ నిన్ను పోల్చుకోవటం కాదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది, అందులో తప్పేమీ లేదు. కాని ఆ లక్ష్యాన్ని దొడ్డిదారిలో చేరాలనుకోవటమే తప్పు. నువ్వు చేస్తోంది అదే. ఆస్తి కోసం, మహారాణి హోదా కోసం ఓపిగ్గా ఎదురు చూడకుండా అరాచకాలు సృష్టిస్తున్నావు, అకృత్యాలు చేస్తున్నావు, ప్రాణాలు తీస్తున్నావు. ఇవి మామూలు పాపాలు కాదు మృణాళిని. తెలివితో డబ్బుని పరువుని అడ్డం పెట్టుకుని శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నాను అని సంబరపడుతున్నావేమో. నీ మీద ఈగ కూడా వాలదు. ఏ చట్టం నీ జోలికి రాదు అని ఎగిరెగిరి పడుతున్నావేమో.
ఇక్కడ నువ్వు తప్పించుకున్నా ఆ దేవుడి కోర్టులో తప్పించుకోలేవు. బెదిరిస్తున్నారా స్వామీజీ? భయపెడుతున్నారా? ఈ మాత్రానికే నువ్వు భయపడితే మృణాళిని వేలా అవుతావు. బెదిరించటానికి కాదు, ఇప్పటికైనా బాగుపడమని చెప్పటమే నా ఉద్దేశం. మీ ఉద్దేశంలో బాగుపడ్డావంటే అర్థమేంటో తెలుసుకోవచ్చా? నా చేతికొచ్చిన ఆస్తిని మీ ఇష్టులకు దానం చేసి నేను కాషాయం కట్టుకొని ముక్కు మూసుకొని చెట్టు కింద తపస్సు చేసుకోవాలి, అంతే కదా? నేనడవిలో ఆకులు అలములు తింటూ బైరాగిలాగా తిరగాలి. ఇక్కడ మీ వాళ్ళు పంచభక్ష పరమాన్నాలతో పండగలు చేసుకోవాలి. అదేగా మీరు కోరుకునేది. దానివల్ల బాగుపడేది నేను కాదు, మీ వాళ్ళు. మృణాళిని, నువ్వు కూడా వాళ్లలోని మనిషివే. అందుకే నీ మంచి కోరి ఇలా చెప్తున్నాను, అర్థం చేసుకో. అనుమానాల్ని ఆవేశాన్ని పక్కన పెట్టు. స్వామీజీ, నాకు తెలియక అడుగుతున్నాను. మహారాణి హోదా అనుభవిస్తున్నాను. ఇంతకంటే బాగుపడటం, బాగా ఉండడం అనేది ఉంటుందా? మృణాళిని, ఏ మనిషైనా కోరుకునేది మరుజన్మ లేని మోక్షం. అలాంటి మోక్షం కావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఇప్పటికైనా మేలుకొని మంచి పనులు చేయటం మొదలుపెట్టు. చేసిన పాపాలు కరిగిపోయి పుణ్యం మిగులుతుంది, మోక్షం దొరుకుతుంది. నాకు కావలసిన మోక్షం హవేలీలోనే దొరుకుతుంది. వచ్చే జన్మలో కూడా మనిషిగానే పుట్టాలనుకుంటున్నాను. మృణాళినిగానే పుట్టాలని కోరుకుంటున్నాను. హవేలీ ఆస్తి మొత్తానికి వారసురాలుగానే ఉండాలనుకుంటున్నాను. తగ్గేది లేదు. ఎవరేమనుకున్నా సరే, ఐ డోంట్ కేర్. కానీ దీన్ని మించిన కోరిక ఇంకొకటుంది. తప్పకుండా జరిగి తీరాలి అనుకునే కోరిక, అతి ఇష్టమైన కోరిక. అదేంటో తెలుసా స్వామీజీ? వచ్చే జన్మలో కూడా నాకు రాజావారే భర్త కావాలి. కేవలం నేను మాత్రమే ఆయనకి భార్యగా ఉండాలి. ఆయన ప్రేమ మొత్తానికి నేనే వారసురాలవ్వాలి. ఆయనతో జీవితాన్ని పంచుకోవాలి. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. నిజాయితీగా, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మాట్లాడుతున్నాను. ఒకవైపు భర్తని నువ్వు విషమిచ్చి చంపటానికి ప్రయత్నిస్తూ, మరోవైపు వచ్చే జన్మలో కూడా ఆయనే భర్తగా కావాలి అని కోరుకుంటున్నావు. నీ మాటల్లో నిజాయితీ ఉందని ఎవరైనా నమ్ముతారా? ఎవరిని మోసం చెయ్యాలని ఇలా మాట్లాడుతున్నావు? స్వామీజీ, ఎవరినో నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. మోసం చెయ్యాల్సిన అవసరం అంతకన్నా లేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఎన్నాళ్లుగానో నా మనసులో దాచుకున్న కోరిక మీ ముందు బయట పెట్టాను, అంతే. భర్త అంటే అంత ప్రేమ ఉన్నదానివి ఇప్పుడు చంపుకోవటం ఎందుకు? వచ్చే జన్మలో ఆయనే కావాలని కోరుకోవటం ఎందుకు? ఈ జన్మలోనే
ఆయన్ని ప్రేమగా చూసుకోవచ్చుగా. అది కుదరదు కాబట్టే నా కోరికను వచ్చే జన్మ వరకు వాయిదా వేసుకున్నాను. ఎందుకు కుదరదు? నువ్వు ప్రేమ చూపిస్తానంటే మీ రాజావారు కాదంటారా? నిజానికి రాజావారు ఎంతో మంచివారు, మనసున్న దేవుడు. ఏ స్త్రీ అయినా కోరుకునే పరిపూర్ణమైన భర్త అతను. అవడానికి నేను భార్యనే అయినా ఆయన ప్రథమ శత్రువుని కూడా నేనే. ఆయన మంచితనం అడ్డుపడుతున్నా, నన్ను వెనక్కి లాగుతున్నా ఆయనతో యుద్ధం తప్పలేదు. నేను హవేలీలో అడుగుపెట్టిన పరిస్థితులు అలాంటివి, నా లక్ష్యం అలాంటిది. నాకు అనుకూలంగా ఆయన మారరు. నా లక్ష్యాన్ని వదులుకొని ఆయనకు అనుకూలంగా నేను మారలేను. ఈ జన్మకి ఈ యుద్ధం తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా రాజావారిని ఎదిరించి నిలబడక తప్పదు. వెన్నుపోటు పొడవక తప్పదు. ఆయన కోసం నేను వెనక్కి తగ్గితే అక్కడితో నా కథ క్లోజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని నా శత్రువులు కత్తులతో నా పీక నరకడానికి రెడీగా ఉన్నారు. రాజావారి మీద ప్రేమతో లొంగిపోతే వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు, నా అంతం చూస్తారు. అందుకే ఈ యుద్ధాన్ని నేను ఆపడం లేదు. రాజావారి మీద ప్రేమని గుండె దాటి బయటికి రానివ్వడం లేదు. వచ్చే జన్మ మీద ఆశ పెట్టుకున్నాను. ఆయనకి ప్రేమతో సేవలు చేసుకుని రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను స్వామీజీ. నా ఈ కోరిక తీరేలా దయచేసి మీ దేవుడికి రికమెండ్ చేయండి. నాకు ఈ హెల్ప్ చేయండి చాలు. ఇంతకంటే నేనేమి కోరుకోను. వస్తాను స్వామీజీ. స్వామీజీ, రాజేశ్వరిదే వస్తోంది. నేనొచ్చానని ఉన్నానని చెప్పకండి. సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. రాజేశ్వరీదేవి, చాలా దూరం వచ్చావు. ఈ బాధ్యతల బరువు మోయలేకపోతున్నాను. విముక్తి అడగడానికి వచ్చాను స్వామీజీ.
విముక్తి మనం కోరుకుంటే రాదు, రాసిపెట్టి ఉండాలి. నా పరిస్థితి మీకు తెలుసు. హవేలీ పరిస్థితి కూడా నీకు తెలుసు. కష్టంగా ఉంది స్వామీజీ. ఇష్టపడ్డాక కష్టమైనా తప్పదు. నాకు ఈ పరీక్ష ఇంకా ఎన్నాళ్ళు? ఫలితం వచ్చేదాకా. లేదు స్వామీజీ, నేనింక హవేలీలో ఉండలేను, వెళ్ళిపోతాను. స్వామీజీ, ఎంత చెప్పినా ఇదే మాట. రాజావారు కూడా బాధపడుతున్నారు. ఆయన బాధ చూడలేకపోతున్నాం. స్వామీజీ, ఎవరి గురించి ఆలోచించాలో అంతా అయోమయంగా ఉంది. రాజావారి మంచితనం తట్టుకోలేకపోతున్నాను. స్వామీజీ, దయచేసి నాకు అనుమతి ప్రసాదించండి. నన్ను వెళ్ళిపోనివ్వండి. ఈ డూప్లికేట్ రాజేశ్వరి ఎందుకిలా మాట్లాడుతోంది? ఎందుకు హవేలీ వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది? కుదరదు రాజేశ్వరీదేవి. ఈ సమయంలోనే మీ రాజావారికి నీ తోడు చాలా అవసరం. ఆయనకు ప్రాణగండం. ఇదే మొండితనంతో ఉన్నావనుకో, నా స్ట్రాటజీ మారుస్తాను. నా ఫ్రెండ్స్తో చెప్పి నీ తమ్ముడు శివని అటాక్ చేయమని చెప్తాను. నీ కళ్ళ ముందే ఆడుకుంటా.